భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26 ఢిల్లీలో ఉండే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తుది శ్వాసను విడిచారు. కేవలం వయోభారంతోనే ఆయన భగవంతుని చెంతకు చేరారు. ఆయనకంటూ ఏది వ్యాధులంటే లేవు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఆయన సెప్టెంబర్ 26, 1932లో పాకిస్తాన్లో జన్మించాడు. దేశ విభజన జరిగిన తర్వాత భారతదేశంలో పంజాబ్లో అక్కడికి వచ్చి స్థిరపడటం జరిగింది. ఈయన మిస్టర్ క్లీన్, రేపటి తరానికి ఆదర్శం. విద్యావేత్త, ఆర్థికవేత్త, సంస్కరణ రూపశిల్పి, నిగర్వి, నిష్కలంకుడు, నిరాడంబరుడు. మౌనమే ఆయన ఆయుధంగా విజయ బాటలో నడిచాడు. మన్మోహన్ సింగ్ ఆయన ఆర్థిక శాస్త్రంలో ప్రపంచంలో అగ్రగణ్యుడు. ఆయన్ని ప్రపంచ దేశాలు కొనియాడతాయి. ఆర్థిక రంగంలో ఆయనకున్న పరిజ్ఞానం, బోధనాశక్తి మాటలు చాలవు వర్ణించటానికి. ఆయన ఈ ఆర్థిక శాస్త్రం లండన్లో అక్కడుండే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్లో అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి ఆయన పంజాబ్ యూనివర్సిటీకి వచ్చి ఈ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడుగా, ప్రొఫెసర్గా స్థిరపడ్డాడు. ఆయన అక్కడ బోధన చేస్తున్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ మన్మోహన్ సింగ్ని ఆహ్వానించి, మన్మోహన్ సింగ్ని రాజకీయాల్లోకి రా, నువ్వు లోక్సభకు పోటీ చేయి అని చెప్పి ఆయన్ని ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించి, నాకు రాజకీయాల్లో ఆనందం ఉండదు, నేను విద్యార్థులకు ఆర్థిక శాస్త్రము బోధించటము ద్వారా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, కనుక నేను రాజకీయాల్లోకి రాను అన్నాడు. రాజకీయాల్లోకి రాను అన్న వ్యక్తి ఆయన ఆర్థిక రంగ నిపుణుడుగా, ఆయన ప్రణాళికా సంఘం దానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి. తర్వాత రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా పనిచేశాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆ తదుపరి రిజర్వ్ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ని ఆహ్వానించి ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు భుజస్కంధాన్ని పెట్టారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనకి అసలు రాజకీయం అంటే తెలవదు, దీన్ని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా పెడితే అసలు ఈ ప్రభుత్వం నడిచేనా? అంతంత మాత్రం అది మైనారిటీ ప్రభుత్వం, సరిపడా సంఖ్యాబలం లేదు, ఎట్లా నడుస్తుందని విస్మయాన్ని వ్యక్తపరిచారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు ఈనాటి భారతదేశం యొక్క దిశను మార్చాయి. అసలు అప్పటి వరకు లైసెన్స్ రాజ్ అని ఉండేది. ఏ లైసెన్స్ కావాలన్నా కూడా దేహీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరగవలసి వచ్చేది. ఎంపీలను, మంత్రులను పట్టుకుని తిరిగితే కానీ ఒక పరిశ్రమ స్థాపించాలంటే వాళ్ళు లైసెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఆ లైసెన్స్ విధానానికి స్వస్తి పలికారు. దానివల్ల ఆయన ప్రధానంగా 3 అంశాలను చేపట్టాడు. సరళీకరణ, లిబరలైజేషన్, అట్లాగే ప్రైవేటీకరణ,
ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. ఆయన సిద్ధాంతమే ఎల్పిజి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇదే మన దేశ చరిత్రను మార్చేసింది. అప్పటి వరకు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న భారతదేశ రూపురేఖలు మారిపోయినాయి. పేదరికము క్రమేణా తగ్గుముఖం పట్టింది. అసంఘటిత రంగాల గురించి పట్టించుకున్న నాదుడు లేని సమయంలో అసంఘటిత రంగాల గురించి ఆలోచించి వారికి జీవం పోసి వాళ్ళకి జీవనోపాధి లభించేలా, కనీస వేతనాలు లభించేలా చర్యలు తీసుకున్నాడు. ఇక ఆయన హయాంలో 10 ఏళ్ళు పనిచేశాడు. భారతదేశంలో ఎక్కువ కాలము ప్రధానమంత్రిగా పనిచేసిన వారి పేర్లు చెప్పుకుంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ప్రధానమంత్రిగా మోదీ, 4వ వాడు 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసింది మన్మోహన్ సింగే. మామూలుగా సర్దార్జీ అంటే ఏంటి వీళ్ళని హేళన చేస్తారు. ఆయన ఎవరు విమర్శించినా పట్టించుకోడు, చిరునవ్వుతో ముందుకు సాగుతాడు. మౌనమే ఆయన ఆయుధం. పార్లమెంట్లో కానీ, లోక్సభ, రాజ్యసభలో కానీ, పత్రికల్లో కానీ, మీడియాలో కానీ ఎవరు విమర్శలు చేసినా, వ్యంగ్యాస్త్రాలు విసిరినా ఆయన స్పందించేవాడు కాదు. ఆయన విద్యార్థి దశలో తన తోటి వాళ్ళందరూ వేడి నీళ్ళ స్నానం చేస్తే ఈయన చన్నీళ్ళ స్నానం చేసేవాడు. ఎందుకంటే మరి ఆయన సిక్కు మతాన్ని అవలంబిస్తాడు కదా, పొడుగాటి వెంట్రుకలు ఉంటాయి. ఆ పొడుగాటి వెంట్రుకలు తోటి పిల్లలకు కనపడితే వాళ్ళు హేళన చేస్తారని పిల్లలందరూ వేడి నీళ్ళు స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ బాయిలర్ కట్టేస్తారు, చన్నీళ్ళు వస్తాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పొడిగాటి జడల లాంటి వాటిని వెంట్రుకలు చూసి తోటి విద్యార్థులు హేళన చేస్తారనే దాని వల్ల చన్నీళ్ళకే అలవాటైన వ్యక్తి. ఆయన భారతదేశం యొక్క ఆర్థిక లోటుని పూరించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచిన వ్యక్తి. ఆయన ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టాడు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, అట్లాగే శ్మశాన వాటికల అభివృద్ధి, పంచాయతీ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు, హాస్పిటల్ బిల్డింగులు, పశువుల కేంద్రాల బిల్డింగులు, ఇన్ని రకాలుగా ఉపాధి హామీ పథకం, నరేగా పథకం ఉంది కదా, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే. ఈరోజు గ్రామీణ వాసులకు 150 రోజుల ఉపాధి కల్పించి ఆ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కల్పించే విధంగా అడుగులు వేసింది మన్మోహన్జీ. అలాగే సమాచార హక్కు చట్టం, ఆయన ఉన్నప్పుడే సమాచార హక్కు చట్టం అది బిల్లు పాస్ అయింది, అమల్లోకి వచ్చింది. అట్లాగే విద్య అనేది హక్కు, ప్రాథమిక హక్కుగా చేసి విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో అమలు చేశారంటే 3 కొత్త చట్టాలను ఆయన సంకీర్ణ ప్రభుత్వం నిర్వహించాలంటే అంత సులభం కాదు. కాంగ్రెస్ సరిపడా మెజారిటీ లేదు. అందరినీ దువ్వి అందరితో సఖ్యతతో 10 సంవత్సరాల పాటు మచ్చలేని ప్రధానమంత్రి. ఆయన అసలు ఎప్పుడూ పోటీ చేయలేదు. కానీ 1999లో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం పోటీ చేశాడు. లోక్సభకి మన్మోహన్ సింగ్ పోటీ చేశాడు. ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడు. ఆయనకున్న ఆస్తి ఏంటంటే ఒక పాత మారుతి కారు, 800cc మారుతి కారు, మారుతి 800. చండీగఢ్లో ఒక నివాసం, ఏదో బ్యాంకులో కొద్ది డిపాజిట్. ఆయన ప్రధానమంత్రిగా పనిచేసినా ఆయన ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేదు. సరే, నామినేషన్ వేశాడు, వెళ్ళాడు.
99 నాటికే తినిపించు ఓట్లకి డబ్బు ఆశించడం ప్రారంభించేశారు అప్పుడే. లేదా చోటా రాజకీయ నాయకులు పనిచేయాలంటే వాళ్ళకి ఇంధనం డబ్బు ఇవ్వాలి. మన్మోహన్ సింగ్ డబ్బు ఖర్చు పెట్టలా, ఆయన దగ్గర అక్రమ సంపాదన లేదు, ఆయన సిద్ధాంతం ఓట్లు కొనటం లేదు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయాలని కోరుకున్నాడు. 99లో అటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి 2004 నుంచి 14 వరకు పనిచేశాడు. కానీ అప్పటికే 91 నుంచి 96 వరకు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఒక్క పైసా సంపాదన లేక అక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వని కారణం వల్ల ఓటమి చెందాడు. చూసారా, ఆ ఓటమి చెందిన తర్వాత కూడా దేశ ప్రజలు అలాగే పార్లమెంట్ సభ్యులందరూ మాకు మన్మోహన్ సింగ్ కావాలి, ఆయనే ప్రధాని కావాలని కోరుకున్నారు. ఆయన 1991 నుంచి వరుసగా 5 సార్లు రాజ్యసభకి ఎంపిక చేయటం జరిగింది. అస్సాం రాష్ట్రం నుంచి 5 సార్లు, అంటే 30 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత సంవత్సరం వరకు కూడా 2023 సంవత్సరం వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తనదైన సూచనలు సలహాలు దేశ ప్రయోజనాల కొరకు ఆయన కృషి చేశాడు. ఎన్నడూ కూడా ఎవరిని పరుష పదజాలం ఉపయోగించటం అనేది లేదు. ఆయన ఎవరేమైనా మౌనమే ఆయన యొక్క అస్త్రం. ఈయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆయనే నియమించాడు. ప్రధానమంత్రి పదవి అయిపోయిన తర్వాత 2014 తర్వాత ఏ సీనియర్ ఐఏఎస్ అధికారిని అయితే తన ప్రధాన కార్యాలయంలో పిఎం ఆఫీస్ అంటారు దాన్ని నియమించారో వారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. తర్వాత బిజీగా ఉండుండొచ్చు. 2014 నాటి సెల్ ఫోన్లు వచ్చినాయి. తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని అక్కడ మిస్డ్ కాల్లో రికార్డ్ అవుతుంది. 2-3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ తను నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేస్తే స్పందన లేదు. మిస్డ్ కాల్ 2-3 సార్లు చేసినా స్పందన లేదు, ఫోన్ ఎత్తడు. తరువాత ఆయన తిరిగి ఫోన్ కూడా చేయలేదు. అసలు మన్మోహన్ సింగ్ ఎవరిని కూడా ఏదో సమాచారం కోసం ఫోన్ చేశాడు కానీ ఈయన అక్రమాలు అన్యాయాలు చెయ్యడు, అరాచకం చేయడు, అవినీతి లేదు. అంటే అది కనీసము అధికారులు తనను నియమించిన తన దగ్గర పనిచేసిన అధికారులు పదవి అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా చేశారే ఏంటి అని చాలా బాధపడ్డాడు. అలాగే ఆయన ప్రధానమంత్రిగా ఉంటే ఎప్పుడూ జనం చుట్టూ ఉండేవారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఇప్పుడు నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు. ఏది కూడా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరొచ్చినా కూడా ప్రతిదీ రూలు ప్రకారమే పనిచేశాడు కానీ ఆ రూల్ని అతిక్రమించలేదు. ఆ విధంగా ప్రధానమంత్రిగా విశిష్టమైన సేవలు అందించి ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా మనకు మన యొక్క దేశ ఖ్యాతిని, ప్రతిభను, ముఖ్యంగా ఆర్థిక రంగ సంస్కరణల ద్వారా మనం ఈ రోజున అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉన్నాం. త్వరలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. శ్రేష్ఠ భారత్, అఖండ భారత్, ఏక్ భారత్ ఇవన్నీ ఈ రోజున ప్రధానమంత్రి మోదీ చేయగలుగుతున్నాడంటే దానికి పునాదులు వేసిన మహనీయుడు, మహానుభావుడు, నిస్వార్థపరుడు, ఆదర్శవాది మన్మోహన్ సింగ్ అని మనం గుర్తించాలి. ఆయనకి దేశ ప్రజలందరూ కూడా కన్నీటితో ఘనమైన నివాళులు అర్పిస్తూ అయ్యో మన్మోహన్ సింగ్ ఇక మనకు లేరని బాధాతప్త హృదయాలతో మరి ఈ రోజున దేశ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా స్పందించటం అనేది విశేషం.